ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ పార్టీ విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వెళ్లడం పోలీసులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరమని, ఇది యావత్ దేశం చూస్తుందని అన్నారు. కుటుంబం నుంచి 3 ప్రధానులు ఉండగా కాబోయే ప్రధాని అని చూడకుండా అడ్డుకున్న తీరు కాంగ్రెస్ నేతలే కాదు దేశ ప్రజలను కలిచివేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ తరఫున బీజేపీతోని పోరాటం జరుగుతుంది. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.